ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు దేవుని యొక్క వాక్యము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 22వ వచనం. ప్రభువు నందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యము పొందును. ప్రియమైన సహోదరి సహోదరుడా, సంపూర్ణమైన స్వేచ్ఛనిచ్చువాడు దేవుడే. ఈ వాక్యమునందు కనబడు రెండు పదములు, ఒకటి దాసుడు, రెండవది స్వాతంత్ర్యము. దాసుడు అను పదము ఒక వ్యక్తి జీవితానికి ఏ విధమైనటువంటి స్వేచ్ఛ లేని స్థితిని తెలియచేస్తూ ఉన్నది. దాసునికి ఒక యజమానుడు ఉంటాడు. ఆ యజమానుడు ఏ రీతిగా సెలవిస్తాడో ఆ రీతిగా నడుచుకోవాలి. అంతేకాని అతని ఆలోచనలతో అతనికి నచ్చిన విధంగా నడుచుకుంటాం కుదరదు. రెండవది స్వాతంత్ర్యము. నిజమైన సంతోష జీవితాన్ని కలిగి ఉండుటకు ఎటువంటి అడ్డంకు లేకుండా తన సొంత ఆలోచనలను నెరవేర్చుకున్నటకు ఉండే మంచి విడుదలతో కూడినటువంటి జీవితం. ఈ విడుదలతో కూడినటువంటి జీవితం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనుగ్రహించుటకు దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు తమకు తెలియకుండానే సాతాను బంధకములో ఉండి దాసునిగా మారిపోయారు. అనగా సాతానుడు చూపించే వాటికి అలవాటు పడి ఆ అలవాటుల్లోనే తమ జీవితాన్ని కోల్పోతూ ఉన్నారు. అయితే అలాంటి స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దాసునిగా ఉండటకు కాదు, స్వాతంత్రమును పొందుకొనుటకు, స్వేచ్ఛనివ్వడానికి. నిజమైన విడుదలతో కూడినటువంటి సంతోషకరమైన జీవితం క్రీస్తులో మనకు దాగి ఉన్నది. క్రీస్తు చే పిలువబడినటువంటి వారు, క్రీస్తు చేత స్వాతంత్రము పొందినవారు. పిలుపునకు లోబడి విడుదల పొందుడి. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక.